హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండి గత 10 సంవత్సరాలుగా మీ ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు కానీ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరి అని ఎప్పటి నుండో ఆధార్ అయితే మనకి చెప్తూనే ఉంది. గవర్నమెంట్ కూడా గత సంవత్సరం నుండి దీన్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలా మంది కూడా ఈ డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోలేదు. ఇలా చేసుకోని కారణంగా తొందరలో మీ ఆధార్ కార్డ్ అయితే సస్పెండ్ అయితే అవుతుంది. ఇలా మీ ఆధార్ సస్పెండ్ కనుక అయితే మీరు ఆధార్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా మీరైతే కోల్పోవాల్సి అయితే ఉంటుంది. అంటే గవర్నమెంట్ నుండి వచ్చే పథకాల డబ్బులు మీ అకౌంట్లో అయితే పడవు. అలానే కొత్తగా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ కి అప్లై చేయాలన్నా కానీ మీరైతే చేసుకోలేరు. అలానే మీ బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేయదు. ఇలా ఒకటి కాదండి, ఆధార్తో నడిచే అన్ని కూడా మీకైతే ఆగిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి అలా జరగకూడదు అనుకుంటే ఇప్పుడే మీ ఆధార్కి డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోండి. దీనికోసం మీరు ఎక్కడా కూడా క్యూలో అయితే గంటలు అయితే నిల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరే ఆధార్ వెబ్సైట్ ద్వారా ఫ్రీగా ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే ఆధార్ సెంటర్కి వెళ్ళి కూడా మీరైతే చేసుకోవచ్చు. కానీ అక్కడ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్ ద్వారా నేను చూపించే విధంగా మీ ఆధార్కి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫ్రీగా అయితే మీరైతే డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలా చేసుకోవాలో గతంలో మన ఛానల్లో వీడియో కూడా చేశాను. అయితే ఇవాళ మీకోసం మరోసారి ఏ విధంగా ఆధార్కి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు మనకి చివరి తేదీగా ఈ నెల అంటే జూన్ 14వ తేదీగా అయితే ఉంది. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా అంటే చెప్పలేమండి. ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా కానీ పెనాల్టీ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరైతే దీన్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ఈ పేజీని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇది ఆధార్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో దీనికి సంబంధించిన లింక్ను మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ లో కూడా నేనైతే ఇస్తాను. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, మనకి వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి ఈ విధంగా అయితే మనకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రైట్ సైడ్ లో లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ లాగిన్ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక మీరు చూడొచ్చు, మనకి ఎంటర్ ఆధార్ నంబర్, అలానే కింద ఎంటర్ క్యాప్చా అడుగుతుంది. సో ఈ రెండు కూడా మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక మనకి కింద లాగిన్ విత్ ఓటీపీ అయితే ఉంటుంది. సో ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ యొక్క ఓటీపీని మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక మనకి కింద లాగిన్ అయితే ఉంది కదా, సో ఆ లాగిన్ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో అవి మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక మీరు చూడొచ్చు, మనకి ఆధార్కి సంబంధించిన పేజ్ అనేది మనకి సర్వీసెస్ అని చెప్పి మనకి కిందన ఆధార్కి సంబంధించి కొన్ని సర్వీసెస్ అన్ని కూడా మనకైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో ఇక మీరు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనకి డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే క్లిక్ హియర్ టు అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది చెప్పి మనకైతే అప్లోడ్ అయితే చేయమని చెప్తున్నారు. అలానే దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/6/2024 అంటే 14 వరకు అయితే మనకైతే ఫ్రీ వస్తుందని అయితే ఇక్కడ కూడా మనకైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక మనకి ఈ పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అలానే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అప్లోడ్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు చూస్తే ప్లీజ్ వెరిఫై యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అని చెప్పి మనకి నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సో ఇవన్నీ కూడా మన ఆధార్ సంబంధించినవన్నీ కూడా చూపిస్తుంది. సో కిందన మనకి ఐ వెరిఫైడ్ దట్ అబౌవ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి మనకి ఈ సర్కిల్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇదైతే సెలెక్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ కింద నెక్స్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ పేజీకి అయితే మనం అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పి 2 పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి మొదటి పాయింట్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 2 MB అని అయితే చెప్తున్నారు. అంటే మనకి ఏదైతే డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేస్తామో సో ఆ యొక్క డాక్యుమెంట్ సైజ్ అనేది మనకి 2 MB లోపల ఉండాలని అయితే చెప్తున్నారు. సో అలానే సెకండ్ పాయింట్ చూస్తే సపోర్టెడ్ ఫైల్ ఫార్మాట్స్ అని చెప్పి మనకి 3 ఫార్మాట్స్ అయితే ఇచ్చారు: JPEG, PNG, PDF. సో ఈ ఫార్మాట్ లో డాక్యుమెంట్స్ ఉన్న డాక్యుమెంట్స్ మాత్రమే మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క డాక్యుమెంట్ అనేది ఈ ఫార్మాట్ లో ఉండేటట్లుగా అయితే చూసుకోండి. సో దాని కింద చూసుకో మనకి ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ POI డాక్యుమెంట్ అనేది అడుగుతున్నారు. సో మనం POIకి సంబంధించి ఇక్కడ ఒక వ్యాలిడ్ సపోర్ట్ డాక్యుమెంట్ అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అవి మనకి ఏమేమిటి అనేది మనం దీని మీద క్లిక్ చేస్తే మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూపించిన లిస్ట్ నుంచి మనం ఏదైనా సరే మనం అయితే సెలెక్ట్ చేసి అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి కామన్ గా అందరి దగ్గర ఉండేది మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటుంది. సో అలానే మనకి ఇండియన్ పాస్పోర్ట్ కూడా మనం అయితే అప్లోడ్ చేయొచ్చు. అలానే పాన్ కార్డు, ఈ పాన్ కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు. అలానే మనకి రేషన్ కార్డు కూడా మనం అయితే
అప్లోడ్ చేయొచ్చు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద. అలాగే టీసీ, సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలానే మన యొక్క ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, సో అది కూడా మనం అయితే అప్లోడ్ చేయొచ్చు. సో నేనైతే ఓటర్ కార్డు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఓకే అయితే చేసుకోండి. సో ఓకే చేయగానే మనకి కిందన వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టోరేజ్కి అయితే వెళ్తుంది మన ఫైల్ మేనేజర్కి. సో అక్కడ నుండి మన యొక్క డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని మనం అయితే ఇక్కడ ఓకే చేసినట్లయితే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో 100% అని చెప్పి మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా చూపించిందంటే మీ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయింది అని అయితే మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో దీనికి కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిఓఏ డాక్యుమెంట్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి పైన పిఓఏ అయితే అడిగింది. సో ఇప్పుడు కింద మనకి పిఓఏ అయితే అడుగుతుంది. దీనిలో కూడా మనకి వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కామన్ గా ఉండేది మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది, అలానే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి లెస్ దాన్ 3 months లోపలే మనకైతే ఉండాలి. సో 3 months పైన ఉంటే మనకైతే ఇదైతే వ్యాలిడ్ అయితే అవ్వదు. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మనం అయితే అప్లోడ్ చేయొచ్చు. అలానే మనకి కింద గ్యాస్ కనెక్షన్. సో ఇవన్నీ కూడా మనకి చూసుకుంటే ఇక్కడ నాట్ ఓల్డర్ దాన్ 3 months అని అయితే క్లియర్ గా అయితే మనకి బ్రాకెట్లు అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే ఇండియన్ పాస్పోర్ట్ కూడా మనం అయితే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద అప్లోడ్ అయితే చేయొచ్చు. సో అలానే మనకి రేషన్ కార్డు, సో ఇందాక మనకి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కూడా రేషన్ కార్డు అయితే ఉంది. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లో కూడా మనం అయితే రేషన్ కార్డు అప్లోడ్ చేయొచ్చు. అలానే మనకి టెలిఫోనిక్ బిల్, సో మన యొక్క ల్యాండ్ ఫోన్ ఉన్నట్లయితే మీకు సో ఆ యొక్క బిల్ని కూడా మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు. బ్రాడ్బ్యాండ్ బిల్లు, సో అవి. సో అలానే నెక్స్ట్ మనకి ఓటర్ ఐడి కార్డు, సో ఇది కూడా మనం అయితే ఎంటర్ చేయొచ్చు. అలానే వాటర్ బిల్లు, సో ఇవన్నీ కూడా మనకి 3 months లోపల ఉన్నట్లయితే మనం అయితే అప్లోడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఓటర్ కార్డు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓటర్ కార్డు సెలెక్ట్ చేశాను. ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే అయితే చేసుకోండి. ఓకే చేసుకున్నాక కింద మనకి వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్ ఉంది కదా, సో దానికి సెలెక్ట్ చేయండి. దాన్ని క్లిక్ చేయగా మనకి మన యొక్క ఫైల్ మేనేజర్కి వెళ్ళి మన యొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో 100% అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో రెండిట్లో కూడా మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపించింది అంటే మనకైతే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయిందని అయితే అర్థము. సో కింద మనకి కన్సర్న్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని మీద సెలెక్ట్ చేయగా మనకి ఈ విధంగా టిక్ మార్క్ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. సో ఇక మనకి కిందన నెక్స్ట్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఇన్ డాక్యుమెంట్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే మన డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఉన్నాయో సో అవి మన అప్లోడ్ చేసే డాక్యుమెంట్తో మ్యాచ్ అయితే అవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఓకే అయితే చేసుకోండి. సో ఓకే చేసుకున్నాక మనకి ప్రాసెస్ అయ్యి సో మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక మనకి డియర్ రెసిడెంట్ అని చెప్పి దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14 అని చెప్పి మనకి డేట్ అయితే చూపిస్తుంది. కింద సబ్మిట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రాసెసింగ్ అయ్యి సో మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి టైం అయితే మనకైతే డిస్ప్లే అవుతుంది. సో దాని తర్వాత మనకి ఈ విధంగా టిక్ మార్క్ అయితే సక్సెస్ అని అయితే మనకైతే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ అని చెప్పి నాకు ఇక్కడ సక్సెస్ అని అయితే రావడం జరిగింది. అలానే కింద మనకి డేట్ అండ్ టైము అమౌంట్, సో మనకి అమౌంట్ కూడా 0 అయితే చూపిస్తుంది. దాని కింద మనకి డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అయితే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి మనము మన యొక్క అక్నాలజ్మెంట్ కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము దీని యొక్క ట్రాకింగ్ అనేది ఎలా చూడాలో చూపిస్తాను. దానికోసం కింద గో టు డాష్ బోర్డ్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయగా మనం ఇక్కడ హోమ్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి కింద రిక్వెస్ట్ లో మనకి సర్వీస్ నేము, అలానే SRN నంబరు, క్రియేటెడ్ డేట్, స్టేటస్ మీరు చూడొచ్చు. ఇక్కడ వాలిడేషన్ స్టేజ్ లో అయితే మనకైతే ఉంది ప్రెసెంట్. సో తర్వాత మనకి ప్రాసెసింగ్ అయ్యి అది కంప్లీటెడ్ అని అయితే రావాలి. సో ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్ గా అయితే మనకైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డీటెయిల్ గా అయితే స్టెప్స్ అయితే మనకైతే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రివ్యూడ్ బై అవర్ బ్యాక్ అండ్ ఆపరేటర్స్ అండ్ ఈస్ కరెంట్లీ బీయింగ్ ప్రాసెస్డ్ బై అవర్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ అని చెప్పి మనకి క్లియర్గా పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు మీ యొక్క స్టేటస్ అనేది కూడా అంటే వ్యాలిడేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మీరు అయితే ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు వన్స్ కంప్లీట్ అయిందంటే మీకు ఇక్కడ కంప్లీటెడ్ అని చెప్పి ఈ విధంగా అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఆధార్కి డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా అయితే మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి ఆధార్ సెంటర్ కానీ ఎక్కడ కూడా మీరైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరే మీ యొక్క మొబైల్లో మీ యొక్క నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి చేసుకున్నట్లయితే మీరైతే సక్సెస్ఫుల్ గా మీ యొక్క ఆధార్కి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నన్ను కింద కామెంట్ రూపంలో కూడా మీరైతే అడగచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.